శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నృత్తుల్ సుశబ్దంబుల్ సోభిల్లంబల్కునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి పూర్ణే సరస్వతి భగవతి పూర్ణేందు బింబాణనా. ఓం పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం వహతు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్య నసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు అన్నాడు, దేనిని తెలుసుకోవడం వల్ల నీవు అశుభము నుండి విముక్తుడవు అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అసూయరహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రము, ఉత్తమం. దీనిని సూటిగా అర్థం చేసుకోవచ్చును. ధర్మపరమైనది, అభ్యసించడం తేలిక, నిలకడగా ఉంటుంది. అశ్రద్ధధానాః పురుషాః
ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అర్జున, ఈ ధర్మములో విశ్వాసము లేని పురుషులు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గములోనే తిరుగుతున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నా చేత వ్యాపించబడి ఉన్నది. జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు, అయితే నేను వాళ్ళల్లో లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థః మమాత్మా భూత భావనః. ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగ మహిమను చూడు. భూతరాశిని పుట్టిస్తాను, భరిస్తాను, కానీ భూతాలలో ఉండను. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్ స్థానీత్యుపధారయ. సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశములోనే ఎప్పుడు ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయని తెలుసుకో. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కుంతి కుమార, కల్పము పూర్తి అయినప్పుడు జీవులందరూ నా ప్రకృతిని పొందుతారు. కల్ప ప్రారంభములో నేనే వాళ్ళని తిరిగి బయట వేస్తున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ప్రకృతికి వశమైన ఈ యావత్తు జీవకోటిని నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తుంటాను. నచ మాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఆ కర్మలు నన్ను బంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావ మజానంతః మమ భూత మహేశ్వరం. జీవరాశికి అధిపతినై ఉండి మానవ శరీరాన్ని ఆశ్రయించిన నా పరమ తత్వాన్ని గుర్తు ఎరుగలేని మూఢులు నన్ను నిర్లక్ష్యం చేస్తారు. మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య అన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వారు వృథా ఆశలతో, దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో
మతులు చెడి భ్రాంతి గొల్పే ఆసురిక రాక్షస ప్రకృతిని ఆశ్రయించిన వారవుతారు. అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించి భూతరాశికి అది అయి నాశనము లేని వాడినిగా నన్ను తెలుసుకొని అనన్య మనస్సుతో సేవిస్తారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢమైన నిష్ఠతో సాధన చేస్తూ భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్యయుక్తులై ఉపాసిస్తారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ భావంతోనూ వేరు అనే ద్వైత భావంతోనూ విశ్వమంతటా ఉన్న నన్ను వివిధ రూపాలతో ఉపాసిస్తారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరులకర్పించబడే ఆహుతిని నేను, హోమం చేసే మూలికలు నేను, మంత్రాన్ని నేను, ఆజ్యాన్ని నేను, అగ్నిని ఆహుతిని కూడా నేనే. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ. ఈ జగత్తుకి తండ్రి, తల్లి, కర్మఫల ప్రదాత, తాత, తెలియబడవలసినది పవిత్రమైన ఓంకారము, ఋక్సామ యజుర్వేదాలు నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసః శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. నేను లక్ష్యమును భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికీ సాక్షిని, సర్వానికి నివాస స్థానాన్ని, అందరికీ శరణ్యమును, ఆప్తుడిని నేనే, నిధిని, అవ్యయమైన మూల కారణమును. తపామ్యహమహం వర్షం నిగృహ్ణా ముత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున, నేను తపింపజేస్తాను, నేను వర్షము కురిపిస్తాను, వర్షాన్ని ఆపుతాను, మరణరాహిత్యమును, మరణమును, సత్తు అసత్తు నేనే. త్రైవిద్యా మాం సోమపాః పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివి దేవ భోగాన్. 3 వేదాలని అధ్యయనం చేసిన వారు, సోమరసము త్రాగిన వారు, పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞాల ద్వారా పూజించి స్వర్గవాసాన్ని కోరుకుంటారు. పుణ్య ఫలమైన ఇంద్రలోకాన్ని పొంది ఆ స్వర్గములో దివ్య భోగాలని అనుభవిస్తారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః గతం కామా లభంతే. స్వర్గాన్ని కోరేవారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవ లోకంలోకి ప్రవేశిస్తారు.
ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మకాండను పట్టుకున్న కామదాసులు రాకపోకలను జనన మరణాలను పొందుతారు. అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావముతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వే నాతస్య వంతి తే. నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని, అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించేవారు నన్ను యథార్థంగా తెలుసుకోలేరు. అందువల్లనే వాళ్ళు మళ్ళీ జన్మలలో దిగజారిపోతున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలని ఆరాధించేవాళ్ళు, దేవతలని పితరులని సేవించేవాళ్ళు, పితరులని భూతాలని పూజించేవాళ్ళు, భూతాలని నన్ను పూజించేవాళ్ళు నన్నే చేరుకుంటారు. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరు భక్తితో ఆకును, పువ్వును, ఫలాన్ని నీటితో నాకు సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవు ఏది చేస్తావో, ఏది తింటావో, ఏది హోమం చేస్తావో, ఏది దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి. శుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ ప్రకారంగా సంన్యాసయోగంతో కూడుకున్నవాడై శుభాశుభ ఫలాలను కలిసిన కర్మ బంధాల నుండి విడుదల పొంది నీవు నన్ను చేరుకుంటావు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను ప్రాణులందరిలోనూ సమంగా ఉన్నాను. నాకు ద్వేషింపదగిన వారు, ప్రేమించవలసిన వారు అంటూ లేరు. అయితే నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళల్లో ఉంటాను. అపి చేసు దురాచారః
భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహా ఎంతో దుర్మార్గుడైనప్పటికీ నన్ను అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్నవాడే. కాబట్టి సత్పురుషుడుగానే ఎంచదగినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అర్జున, అతడు త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. అర్జున, నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాపయోనులు కానీ, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కానీ వాళ్ళు కూడా ఉత్తమ గతిని తప్పక పొందుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పడం దేనికి? క్షణికము దుఃఖమయము అయిన ఈ లోకములో పుట్టిన నీవు నన్ను సేవించు. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును నాకు అర్పించు, భక్తుడివిక నన్ను ఆరాధించు, నాకే నమస్కరించు. ఇలా నాలో మనసు నిలిపి నన్ను లక్ష్యంగా పెట్టుకొని నన్నే చేరుతావు. ఓం తత్సతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. అథ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయః. విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడన్నాడు, ఓ మహాబాహు అర్జున, నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా పుట్టుకని గురించి దేవతలు కాని మహర్షులు కాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. పుట్టుక మొదలు లేని వాడుగాను లోకాలకి ప్రభువుగాను
నన్ను తెలుసుకున్నవాడు మనుషులలో జ్ఞాని అయి అన్ని పాపాల నుండి విముక్తి చెందుతాడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ. తెలివి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సుఖ దుఃఖాలు ఉండటము లేకపోవడము, భయాభయాలు నా వల్లనే కలుగుతాయి. అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవులలో నా వల్లనే కలుగుతాయి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. సృష్టి ప్రారంభములోనున్న సప్త మహర్షులు నలుగురు మనువులు, సృష్టి ప్రారంభములో నున్న సప్త మహర్షులు నలుగురు మనువులు నా సంకల్పం వల్ల పుట్టిన వారే. వారి నుండి ప్రజలు వచ్చారు. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ విభూతిని, యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు చలించని యోగములో నిలిచిపోతాడు. ఇందులో సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేను అన్నింటి పుట్టుకకి హేతువుని, నా వల్లే సమస్తము నడుస్తున్నది అని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. తమ మనసులని నాలో లగ్నం చేసి జీవితాలను నాకే అర్పించి నన్ను గురించి పరస్పరము బోధించుకుంటూ చెప్పుకుంటూ నిత్యము తృప్తి పడతారు, ఆనందిస్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అలా సతతము మనసు నాయందుంచి ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి అవసరమైన జ్ఞాన యోగాన్ని నేను కలుగజేస్తాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా. వారిని కనికరించడము కోసమే నేను వారి మనసుల్లో నిలిచి వాళ్ళ అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞాన దీపంతో నశింపజేస్తాను. అర్జున భువాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మజం విభుం. అర్జునుడు అన్నాడు, నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి,
పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి, ఆది దేవుడివి, పుట్టుక లేనివాడివి. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే అని అందరూ ఋషులు, దేవర్షి, నారదుడు, అలాగే అసితుడు, దేవలుడు, వ్యాసుడు అంటారు. స్వయంగా నీవు కూడా ఆ విధంగానే చెప్తున్నావు. సర్వమేతద్రుతం మన్యే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవాహ. కేశవా, నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వసిస్తున్నాను. నీ వ్యక్త స్వరూపాన్ని దేవతలు గాని దానవులు గాని ఎరుగరు. స్వయమేవాత్మ ఆత్మానం వేతత్వం పురుషోత్తమం భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. భూత భావనుడా, భూతేశుడా, ఓ జగత్పతి, పురుషోత్తమ, నిన్ను నీవే నీచేతనే స్వయంగా ఎరుగుదువు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఏ ఏ విభూతులతో నీవు ఈ లోకమంతటా వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగిన వాడివి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగి, సదా ధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను? భగవంతుడా, ఏ ఏ రూపాలతో నిన్ను ధ్యానించవచ్చును? విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వుతో నాస్తి మే మృతం. జనార్దన, నీ యోగాన్ని, విభూతిని విస్తారంగా ఇంకా చెప్పు. అమృత తుల్యమైన నీ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, నా దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు లేదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. గుడాకేశ, నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల ఆది మధ్యాంతాలు, సృష్టి స్థితి లయాలు నేనే. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచి మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాటిలో కిరణాలు కలిగిన సూర్యుణ్ణి, మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుణ్ణి. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనాం. నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని,
రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశ యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసుల్లో కుబేరుణ్ణి, వసువులలో పావకుణ్ణి, పర్వతాలలో మేరువుని. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అర్జున, నేను పురోహితులలో శ్రేష్ఠుడైన బృహస్పతిని, సేనానాయకులలో కుమారస్వామిని, సరస్సులలో సాగరాన్ని అని తెలుసుకో. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగువుని, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. నేను వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిల మునిని. ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. నేను గుర్రాలలో అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవాన్ని, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. నేను ఆయుధాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువుని, పుట్టించే వాళ్ళలో మన్మధుణ్ణి, సర్పాలలో వాసుకుని. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమాశాస్మి యమః సంయమతామహం. నేను నాగులలో అనంతుణ్ణి, జలచరాలలో వరుణుని, ఇతరులలో ఆర్యముణ్ణి, సంయమవంతులలో నిగ్రహాన్ని. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, లెక్కలు కట్టే వాళ్ళల్లో కాలాన్ని, మృగాలలో మృగేంద్రుణ్ణి, పక్షులలో గరుడుని. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పావనం చేసే వారిలో వాయువుని, శస్త్రధారుల్లో రాముణ్ణి, జలచరాలలో ముసలిని, నదులలో గంగని నేను. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానా వాద ప్రవదతామహం. అర్జున, సృష్టులన్నింటిలో ఆది మధ్యాంతాలు నేనే. విద్యలలో అధ్యాత్మ విద్యని వాదించే వాళ్ళలో వాదాన్ని నేనే. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ
అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనము లేని కాలాన్ని, సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుణ్ణి. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఉదయించబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, స్త్రీ వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమాగుణాలు కూడా నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం యయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని, ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. నేను వృష్టి వంశస్థులలో వాసుదేవుణ్ణి, పాండవుల్లో అర్జునుణ్ణి, మునులలో వ్యాసుణ్ణి, కవులలో శుక్రాచార్యుణ్ణి. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శాసకులలోని దండము, జయం కోరే వాళ్లలోని నీతి, రహస్యాలలోని మౌనము, జ్ఞానులలోని జ్ఞానము నేనే. యశ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, అన్ని ప్రాణుల యొక్క మూల కారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. అర్జున, నా దివ్యమైన విభూతులకి అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్చితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. విశిష్టమైన గుణము, శోభ, శక్తి కలిగినది ఏది ఉన్నదో ఆ ప్రతిదీ నా తేజములోని అంశము నుండి పుట్టినదే అని తెలుసుకో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగతు. అర్జున, ఇన్ని మాటలు దేనికి? ఈ యావత్తు జగత్తుని నేను ఒక అంశంతో భరించి నిలిచి ఉన్నాను. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీ విభూతి యోగో నామ దశమోధ్యాయః.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.